టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. అరే ఈ క్వశ్చన్ అడగగానే అందరూ మన ఊరు, మన ప్లేసు, మన తినే తిండి, వాడు వేసుకునే బట్టలు, వాడు ఆడే ఆట, అరే ఎందుకు చెప్తున్నారా ఇట్లా? వాడు ఎందుకు అడుగుతున్నాడు ఆ క్వశ్చన్ ఆలోచించండి. వానికి నీ పాస్ట్లో నువ్వేం చేసావో కావాలి, ప్రజెంట్ ఏం చేస్తున్నావో కావాలి, ఫ్యూచర్లో ఏం చేయబోతున్నావో కావాలి. వీటన్నిటితో వానికి నీ వల్ల ఏంటి యూజో నువ్వు చెప్పాలి. అంతేగాని నేను అక్కడ పుట్టా, ఇక్కడ పెరిగా, క్రికెట్ ఆడతా, చెస్ ఆడతా అది కాదు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు మీ ఇంట్రో చెప్పినా కూడా మీరు నెంబర్స్ యూజ్ చేయండి. మీరు చేసే వర్క్లో మీ ప్రొడక్టివిటీ ఎలా పెంచారు, ఎంత ఎంత పర్సెంటేజ్ పెంచారు, లేకపోతే కాస్ట్ కటింగ్ ఎలా చేశారు, మీరు చేసే ప్రొఫెషన్ బట్టి మీ నెంబర్స్ చెప్పండి. సో వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది సింపుల్ క్వశ్చన్ కాదు, అక్కడే ఒక 50-60% ఫిల్టర్ అయిపోతారు. సో నెక్స్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు గుర్తుపెట్టుకోండి, వానికి నీ ఊరితో సంబంధం లేదు. నీ అంతటా నువ్వు ఒక స్క్రిప్ట్ తయారు చేసుకో. మళ్ళీ నెట్లో చూసి, ఇన్స్టాలో చూసి ఒక టెంప్లెట్ ఫిక్స్ అవ్వకు. నువ్వు ఒక స్క్రిప్ట్ని ఫిక్స్ చేసుకో, నీ మైండ్లో నువ్వే ప్రిపేర్ చేసుకో. అది కూడా ప్రిపేర్ చేసుకొని దాంట్లో నెంబర్స్ ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకో. నెక్స్ట్ థింగ్, నీ ప్రీవియస్లో నువ్వు చేసిన వర్క్ ఏంటిదో కూడా ఇంక్లూడ్ చేయి. నీ ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు కూడా ఇంక్లూడ్ చేయి. మళ్ళీ చెప్పమన్నారు కదా అని ఒక 3-4 నిమిషాలు చెప్పాక ఇది జస్ట్ 1 minute, 1.5 minute క్లోజ్ చేసేలా ప్లాన్ చేసుకో. ఇవన్నీ టెక్నిక్స్ ఫాలో అయ్యి నీ ఇంట్రో చెప్పు, ఒక బెస్ట్ ఇంప్రెషన్ నువ్వు క్రియేట్ చేయొచ్చు. ఈ వీడియో కొత్తగా జాబ్కి వెళ్తున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.